బ్రహ్మయుగం రీసెంట్గా వచ్చిన మలయాళం మూవీ. ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. మూవీలోకి వెళ్ళిపోతే 17th సెంచరీ సౌత్ మలబార్లో జరుగుతుంది ఇదంతా. మూవీ స్టార్టింగ్లో కోరా తీవన్ అని ఇద్దరు అడవిలో ఉరుకుతుంటారు. వాళ్ళు నదిని దాటాలనుకుంటారు. ఆ రాత్రికి అక్కడే ఉండడానికి క్యాంప్ వేసుకుంటారు. మధ్యరాత్రి తీవన్ లేచి చూస్తే కోరా అక్కడ ఉండడు. అయితే తీవన్ అప్పుడు కోరా కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు తీవన్కి కోరా కనిపిస్తాడు, కానీ అతను ఏం మాట్లాడకుండా ఒకవైపు చూస్తూనే ఉంటాడు. ఏంటా అని చూస్తే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. కోరా తనని అలానే చూస్తుంటాడు, కానీ తీవన్కి మాత్రం అర్థమైపోతుంది ఆమె ఒక యక్షిని అని. తీవన్ కోరాని ఎంత పిలిచినా తను పలకడు. ఆ యక్షిని భయంతో తీవన్ ఉరికిపోతాడు. కోరా ఆ అమ్మాయితో ఇంటిమేట్ కావడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ యక్షిని తనని చంపేస్తుంది. తీవన్ తప్పిపోయి అటు ఇటు అడవిలో తిరుక్కుంటూ ఒక పాత పాడుపడ్డ ఇంటికి వెళ్తాడు. తీవన్ అక్కడ దొరికిన కొబ్బరి తినడానికి ట్రై చేస్తుంటే ఒక ఆయన వచ్చి తనని ఆపుతాడు. అట్లనే ఆ ఇంటి ఓనర్ కూడా బయటికి వస్తాడు. ఆ ఇంటి ఓనర్ పేరు కొడుమన్ పొట్టి. ఆ ఇంకో వ్యక్తి ఏమో తన వంట మనిషి. తను చాలా ఆకలితో ఉండడం వల్ల అలా వచ్చి తిన్నాడు అని చెప్తాడు. తీవన్ అలాగే తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తాడు. తీవన్ ఫ్యామిలీ దర్బార్లో పాటలు పాడేవాళ్ళు. అది తెలుసుకున్న కొడుమన్ పొట్టి తనని ఒక పాట పాడమంటాడు. అప్పుడు తీవన్ ఒక పాట పాడతాడు. ఆ పాట నచ్చి ఓనర్ అక్కడనే ఉండమని అంటాడు. ఆ ఓనర్ అట్లనే తనకి ఫుడ్ కూడా పెడతాడు. వంట మనిషి తీవాన్కి తన రూమ్ చూపిస్తాడు. ఆ వంట మనిషి తీవాన్కి కొన్ని మాటలు కూడా చెప్తాడు. ఏమని అంటే, ఇక్కడ సేఫ్గా ఉండాలంటే ఈ ఇంట్లో దక్షిణం వైపు అస్సలు వెళ్ళకూడదు, అలాగే ఈ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వస్తాయి, అవన్నిటిని పట్టించుకోకూడదు అని అంటాడు. ఆ రోజు రాత్రి తీవన్ కడుపు నిండా తిని కొడుమన్ పొట్టికి ఒక పాట పాడి వినిపిస్తాడు. తన కడుపు నింపినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. అది విన్న కొడుమన్ పొట్టికి చాలా కోపం వచ్చి, నీకు అన్నం పెట్టింది నేను, ఆ దేవుడు కాదు, మరి దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు తీవన్ కొడుమన్ పొట్టికి సారీ చెప్తాడు. దీని తర్వాత ఆ వంట మనిషి ఎవరికో అన్నం తీసుకెళ్తున్నట్టు మనం చూస్తాం. తీవన్ కూడా అక్కడక్కడే తిరుగుతుంటాడు. అప్పుడు తీవన్కి బయట చాలా గుంతలు కనిపిస్తాయి. అవి ఫుల్ అయి ఉంటాయి. అంటే ఆ గుంతలలో శవాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూసి తీవన్ భయపడి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు తనకి గొలుసుల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని ఫాలో అవుతూ ఆ వంట మనిషి ఎక్కడైతే ఫుడ్ పెట్టాడో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాడు. తీవాన్కి ఆ రూమ్లో ఎవరినో గొలుసులతో కట్టేసినట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక ప్లేట్లో అన్నం కూడా పెట్టి ఉంటుంది. ఆ గొలుసులతో తన వైపు ఎవరు వస్తున్నట్టు అనిపించి తను మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాడు. తర్వాత రోజు తీవన్ ఆ ఇంట్లో తిరుగుతున్నప్పుడు కొడుమన్ పొట్టి ఒక గేమ్ ఆడడం చూస్తాడు. కొడుమన్ పొట్టి తీవన్ని చూసి ఏదైనా పందెం పెట్టి ఆ ఆట ఆడమని అంటాడు. నా దగ్గర పందెం పెట్టడానికి ఏం లేవని తీవన్ అంటాడు. అప్పుడు కొడుమన్ పొట్టి తన సమయాన్ని పందెంగా పెట్టమని అంటాడు. అంటే తీవన్ ఒకవేళ గెలిస్తే తన ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ ఓడిపోతే తను ఎప్పటికీ అక్కడనే ఉండాల్సి వస్తుంది. అందుకే తీవన్ ఆడాలని అనుకోడు. కానీ కొడుమన్ పొట్టి ఆ పాచికలన్నిటి ఇవ్వమని అంటాడు. తీవన్ ఆ పాచికలు ఇచ్చే టైంలో కొడుమన్ పొట్టి చేతులు తీసేస్తాడు. అలా ఆ పాచికలు బోర్డు పైన పడి గేమ్ స్టార్ట్ అయిపోయింది అని అంటాడు. తీవన్ వద్దనుకున్నా కానీ ఆ ఆటను ఆడాల్సి వస్తుంది. ఆ గేమ్ ఎండింగ్లో కొడుమన్ పొట్టి గెలవడానికి 2 ఆరులు కావాలి, కానీ ఒక ఆరు ఒకటి పడుతుంది. అప్పుడే కొడుమన్ పొట్టి తన కంటి చూపుతో చూసేసరికి ఆ ఒకటి 6గా మారిపోతుంది. దాంతో ఆ గేమ్ని కొడుమన్ పొట్టి గెలుస్తాడు. తీవన్ వంట మనిషి వైపు వెళ్తాడు. అప్పుడు వంట మనిషి, తొందరలో నీకు కొడుమన్ పొట్టి నిజ స్వరూపం కనిపిస్తుందని చాలా బ్యాడ్గా చెప్తాడు. తీవన్ మనకు అన్నం పెట్టిన వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అని అంటాడు. తర్వాత కొడుమన్ పొట్టి అన్నం తింటుంటాడు. అక్కడనే తీవన్ కూడా కింద కూర్చొని అన్నం తింటుంటాడు. అప్పుడు కొడుమన్ పొట్టి తీవన్ వల్ల అమ్మ గురించి మాట్లాడతాడు. అది విని తీవన్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే తీవన్ తన అమ్మ గురించి ఏమీ చెప్పలేదు వీళ్ళకి. ఈ సీన్ చూస్తే కొడుమన్ పొట్టికి తన గురించి అన్నీ తెలుసు అని అనిపిస్తుంది. అసలుకి తీవన్ని బానిసలా అమ్మేశారు. అక్కడి నుంచి తప్పించుకొనే ఇక్కడికి వచ్చాడు. వంట మనిషి నా గురించి ఏం చెప్పాడు అని కొడుమన్ పొట్టి తీవన్ని అడుగుతాడు. తీవన్ ఏం చెప్పలేదని అంటాడు, కానీ కొడుమన్ పొట్టి మాత్రం అతన్ని నమ్మలేడు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఆ వంట మనిషి చెప్పింది విని విచిత్రంగా ప్రవర్తించారు. నాతో అలా విచిత్రంగా ప్రవర్తిస్తే నాకు నచ్చదు. నాకు నచ్చకుంటే వాళ్ళని చంపాల్సి వస్తుంది. అలా చంపిన శవాల గుంతలు బయట ఆల్రెడీ చూసి ఉంటావు అని అంటాడు. ఆ తర్వాత కొడుమన్ పొట్టి వంట మనిషి దగ్గరికి వెళ్ళి చాలా తిడతాడు. కానీ వంట మనిషి కొడుమన్ పొట్టికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అది విని
కొడుమన్ పొట్టికి చాలా కోపం వస్తుంది. కొడుమన్ పొట్టి వంట మనిషిని తలదించమంటాడు, కానీ అతను దించాడు. అది చూసి కోపం వచ్చిన కొడుమన్ పొట్టి తన చెయ్యి చాచి వంట మనిషిని ఫాస్ట్గా తన వైపు లాక్కుంటాడు, ఏదో మ్యాజిక్ లాగా. కొడుమన్ పొట్టి తన గొంతు పిసికి చంపేయాలనుకుంటాడు, కానీ వంట మనిషి సారీ చెప్పడంతో తనని వదిలేస్తాడు. తీవన్కి కొడుమన్ పొట్టి ఒక నార్మల్ మనిషి కాదని అర్థమవుతుంది. అందుకే వంట మనిషిని కొడుమన్ పొట్టి ఎవరని అడుగుతాడు. అప్పుడు ఆ వంట మనిషి తీవన్కి మొత్తం స్టోరీ చెప్తాడు. కొడుమన్ పొట్టి పూర్వీకులు ఒక పెద్ద దేవుని పూజ చేస్తారు. వాళ్ళు వరాహ దేవుణ్ణి పూజించేవాళ్ళు. ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక మ్యాజికల్ బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్లో చాతన్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది. దాన్ని వాళ్ళు బానిసలా వాడుకుంటారు. ఆ చాతన్ ఏ కోరికలైనా తీర్చగలదు. చాతన్ని బానిసలా వాడడంతో దానికి కోపం వచ్చి నా నోట్లో నరకం కనపడుతుంది అని చెప్పి కొడుమన్ పొట్టి యొక్క పూర్వీకుడు ఎప్పుడైతే దాని నోట్లో చూస్తాడో అప్పుడు ఆ చాతన్ తన ఆత్మని మింగేస్తుంది. అలా చాతన్ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపడం స్టార్ట్ చేస్తుంది. చాతన్ని బంధించడానికి చాలామంది వస్తారు, కానీ అందరినీ అది చంపేస్తుంది. అలా ఫ్యామిలీలో అందరూ చనిపోయి లాస్ట్కి కొడుమన్ పొట్టి మాత్రమే మిగులుతాడు. కొడుమన్ పొట్టి ఆ చాతన్ని బంధించడానికి ఇక్కడికి వచ్చాడు, కానీ అతను ఆ చాతన్ని బంధించాడా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది. ఇక్కడికి ఆ పాత స్టోరీ అయిపోతుంది. ఆ రోజు తీవన్ ఆ యక్షిని వాళ్ళ ఇంటికి రావడం చూస్తాడు. ఆ యక్షిని కొడుమన్ పొట్టితో ఇంటిమేట్ అవుతుంది. ఆ తర్వాత రోజు తీవన్ చాలా భయపడి అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. అలా వంట మనిషి దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి పారిపోదాం అని అంటాడు, కానీ వంట మనిషి తీవన్ అసలు పట్టించుకోడు. ఆ రోజు తీవన్ పారిపోవడానికి తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటాడు. అదే టైంలో కొడుమన్ పొట్టి అక్కడికి వస్తాడు. అప్పుడు తీవన్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు కొడుమన్ పొట్టి నిన్నెవరు ఆపడం లేదు, నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ వర్షం పడుతుందిగా, వర్షంలో ఎలా వెళ్తావు అని అంటాడు. అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే అప్పటి వరకు వర్షమే పడలేదు. ఎప్పుడైతే కొడుమన్ పొట్టి ఆ మాట అంటాడో అప్పుడు వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి వర్షం స్టార్ట్ అయితే ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలీదు. ఒకసారి అయితే 3 ఏళ్ళ వరకు కంటిన్యూస్గా పడింది అని కొడుమన్ పొట్టి అంటాడు. కొడుమన్ పొట్టి నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు అని తీవన్ని తిడతాడు. తీవన్కి అప్పుడు అర్థమవుతుంది తను కూడా అలాగే చనిపోతాడేమో అని. ఆ తర్వాత వంట మనిషి తీవన్ని తీసుకెళ్ళి మద్యం తాగిస్తాడు. అప్పుడు తీవన్ తన గురించి చెప్తాడు. వాళ్ళ ఇల్లు ఒక నది దగ్గర ఉందంట. వాళ్ళ అమ్మ ఒక్కతే చాలా కష్టపడుతుందంట. అలా కష్టపడి తన కోసం ఒక చెవుపోగు చేసిందంట. ఆ చెవుపోగుని చూపిస్తాడు. వాళ్ళ అమ్మ తన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత తీవన్ తన రూమ్లోకి వెళ్ళి పండుకుంటాడు. ఆ రాత్రి తీవన్కి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో ఒక భయంకరమైన ఎంటిటీ తనకి కనబడుతుంది. ఆ తర్వాత రోజు కూడా వర్షం ఆగకుండా పడుతూనే ఉంటుంది. తీవన్ వంట మనిషి ఒక గుంత తవ్వడం చూస్తాడు. ఆ గుంత చూసి నెక్స్ట్ చనిపోయేది తనేనేమో అని అనుకుంటాడు. అందుకని వర్షం పడుతున్నా కూడా ఆ ఇంటి నుంచి పారిపోతాడు. అలా పారిపోతూ ఆ ఇంటి మెయిన్ డోర్ దాకా పోగానే తను బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. దాంతో తీవన్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేస్తాడు. లోపల కొడుమన్ పొట్టి తీవన్ కోసం వెయిట్ చేసుకుంటూ వస్తుంటాడు. అప్పుడు కొడుమన్ పొట్టి నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంది, నన్ను పర్మిషన్ అడగాలని తెలియదా అని అంటాడు. అప్పుడు తీవన్ నన్ను వెళ్ళనివ్వండి అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు, కానీ కొడుమన్ పొట్టి అందుకు ఒప్పుకోడు. ఇదంతా చూశాక ఆ ఇంటి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని మనకు అర్థమవుతుంది. ఇదంతా అయిపోయాక తీవన్ వెళ్ళి ఆ వంట మనిషిని కలుస్తాడు. అప్పుడు ఆ వంట మనిషి తీవన్కి ఒక రహస్యాన్ని చెప్తాడు. ఆ వంట మనిషి తీవన్ని పైనున్న రూమ్కి తీసుకువెళ్తాడు. అక్కడ గొలుసులుంటాయి. అక్కడ ఒక శవం కూడా పడి ఉంటుంది. ఆ శవాన్ని చూస్తే కొడుమన్ పొట్టి ఉంటాడు. అప్పుడు అసలైన సీక్రెట్ బయటపడుతుంది. కొడుమన్ పొట్టి చాతన్ని బంధించడానికి వచ్చినప్పుడు కొడుమన్ పొట్టి ఓడిపోతాడు. అలా చాతన్ కొడుమన్ పొట్టి రూపం ధరించి ఆ ఇంట్లో ఉంటుంది. అలాగే కొడుమన్ పొట్టిని గొలుసులతో కట్టేసి ఆ ఇంట్లోనే ఉంచాడు. ఆ అసలైన కొడుమన్ పొట్టి ఈరోజు చనిపోయాడు. ఆ వంట మనిషి గుంత తవ్వింది కూడా ఈ కొడుమన్ పొట్టి కోసమే. ఆ ఇంట్లో రాజాలా తిరుగుతున్న కొడుమన్ పొట్టి ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ చాతన్. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒక దారి ఉంది, ఆ దారి బేస్మెంట్లో ఉంది అని చెప్తాడు. తీవన్ని ఆ బేస్మెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ తాళం వేసిన ఒక రూమ్లో నుంచి ఒక దీపాన్ని చూపిస్తాడు. ఆ దీపాన్ని ఆర్పేస్తే చాతన్ బలహీనుడైపోతాడు. అప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని వంట మనిషి తీవన్కి చెప్తాడు.
ఆ రూమ్ యొక్క తాళం ఎక్కడుందో కుడుమన్ పొట్టికి మాత్రమే తెలుసు. అలాగే ఆ కుడుమన్ పొట్టి ఆ దీపాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ తాళంని కుడుమన్ పొట్టిన దగ్గర నుంచి తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు ఉండవు అని చెప్తాడు. అందుకనే ఒకసారి తీవన్ అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతాడు. అప్పుడు తీవన్ కొన్ని రోజుల ముందు వచ్చా అని అంటాడు. కానీ వంట మనిషి మాత్రం కాదు, నువ్వు కొన్ని నెలల ముందు వచ్చావు అని అంటాడు. ఆ వంట మనిషి కనీసం నీకు నీ పేరైనా గుర్తుందా అని అడుగుతాడు. కానీ తీవన్కి తన పేరు కూడా గుర్తురాదు. అలాగే తీవన్కి తన అమ్మ పేరు కూడా గుర్తుండదు. తీవన్ ఆ తాళంని ఎలాగైనా తీసుకోవాలి అని అనుకుంటాడు. తీవన్ కుడుమన్ పొట్టి దగ్గరికి వెళ్ళి ఆ గేమ్ ఆడదాం అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు కుడుమన్ పొట్టి, నీ దగ్గర పందెం కాయడానికి ఏమీ లేదు, ఎలా ఆడతావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు తీవన్ నా దగ్గర ఒక కీ ఉంది అని అంటాడు. దాంతో కుడుమన్ పొట్టి తన దానం దగ్గర చెక్ చేసుకుంటాడు. దానితో కుడుమన్ పొట్టి దగ్గరే కీ ఉందని తీవన్కి అర్థమవుతుంది. అది తెలుసుకోగానే తీవన్ మాట మార్చేసి, మీ దగ్గర నా ఫ్రీడమ్ యొక్క కీ ఉంది అని అంటాడు. అప్పుడు కుడుమన్ పొట్టి ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వంట మనిషి ఇంకా తీవన్ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. తీవన్ వంట మనిషిని వంటను చాలా బాగా చేయమని అంటాడు. అప్పుడు కుడుమన్ పొట్టి వండుకున్నప్పుడు వెళ్ళగా వెళ్ళి కీ తీసుకుంటా అని అంటాడు. వంట మనిషి వంట చేస్తున్నప్పుడు సడన్గా కుడుమన్ పొట్టి వస్తాడు. తీవన్ ఇంకా వంట మనిషి మాట్లాడుకున్నది కుడుమన్ పొట్టి వినేశాడేమో అని వంట మనిషి భయపడతాడు. కుడుమన్ పొట్టి వంట మనిషి గొంతు పిసుకుతాడు. అప్పుడు నా మద్యం వాడికి ఎందుకు ఇచ్చావు అని కుడుమన్ పొట్టి వంట మనిషిని అడుగుతాడు. అప్పుడు వంట మనిషి సారీ చెప్తాడు. సారీ చెప్పగానే కుడుమన్ పొట్టి వంట మనిషిని వదిలేసి ఒక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ప్లాన్ ప్రకారంగానే పొట్టి బాగా తిని పడుకుంటాడు. అప్పుడు తీవన్ ఒక కత్తి తీసుకొని కుడుమన్ పొట్టి దగ్గరికి వెళ్ళి తాళం వెతుకుతాడు. అప్పుడు సడన్గా కుడుమన్ పొట్టి లేచి తీవన్ గొంతు పట్టుకుంటాడు. కుడుమన్ పొట్టి తీవన్ని తన నోట్లోకి చూడమని అంటాడు. కుడుమన్ పొట్టి తీవన్ ఆత్మని మింగేయాలనుకుంటాడు. కానీ అతను సడన్గా ఆగిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే కుడుమన్ పొట్టి వంట మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడే వంట మనిషి కీని దొంగతనం చేసేస్తాడు. తర్వాత కీ తీసుకొని బేస్మెంట్లోకి వెళ్ళి ఆ దీపాన్ని ఆర్పేస్తాడు. అందుకే కుడుమన్ పొట్టి ఆగిపోతాడు. అప్పుడు కుడుమన్ పొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో తీవన్ వంట మనిషి దగ్గరికి వెళ్ళి వంట మనిషిని తిడతాడు, నువ్వు నన్ను మోసం చేశావు అని. వంట మనిషి వీరి దారి లేదు కాబట్టి చేయాల్సి వచ్చింది అని అంటాడు. మనం ఇప్పుడు ఆ చాతన్ని బాక్స్లో బంధించాలి అని అంటాడు. మనం ఆ దీపం ఆర్పేసినందుకు ఇప్పుడు ఆ చాతన్ వీక్ అయిపోయి ఉంటాడు. ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే మనం జల్దీ వెళ్ళి అతన్ని బాక్స్లో బంధించాలి అని అంటాడు. అప్పుడు తీవన్ ఇంకా వంట మనిషి కింద బేస్మెంట్లో ఉన్న రూమ్లోకి వెళ్తే కుడుమన్ పొట్టి కోసం వెతుకుతారు. అప్పుడు కుడుమన్ పొట్టి వచ్చి వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. వంట మనిషి కుడుమన్ పొట్టి చెప్పేది ఏం పట్టించుకోడు. అలాగే తీవన్కి కూడా కుడుమన్ పొట్టి చెప్పేది ఏది పట్టించుకోవద్దు అని చెప్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ బయటపడుతుంది. ఆ వంట మనిషి కుడుమన్ పొట్టి వాళ్ళ కొడుకు. తీవన్ ఇంకా వంట మనిషి ఇద్దరు కలిసి కుడుమన్ పొట్టి పైన దాడి చేస్తారు. కుడుమన్ పొట్టి వాళ్ళని చాలా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కుడుమన్ పొట్టిని కత్తితో పొడిచి తన చేతుకున్న ఉంగరం తీసేసి కుడుమన్ పొట్టికి నిప్పంటించేస్తారు. అప్పుడు కాలుతున్న కుడుమన్ పొట్టిలో నుండి అసలైన చాతన్ బయటికి వస్తుంది. అప్పుడు ఆ వంట మనిషి ఆ ఉంగరం తన చేతికి పెట్టుకొని చాతన్ యొక్క మాస్టర్ కావాలని అనుకుంటాడు. ఒకవేళ నువ్వు ఆ ఉంగరం పెట్టుకుంటే నువ్వు కూడా వేరే వాళ్ళతో ఆడుకుంటావు అని తీవన్ వంట మనిషిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరు చాలా ఫైట్ చేసుకుంటారు. ఇంటికి ఆల్రెడీ మంట అంటుకున్నందుకు ఇంట్లో కూలిపోతుంది. తర్వాత తీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కొంచెం దూరం వెళ్ళాక వంట మనిషి తీవన్ మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఉంగరం తీవన్ దగ్గర ఉంది కాబట్టి. అప్పుడు వంట మనిషి ఒకటి గమనిస్తాడు. తీవన్ యొక్క చూపు ఒక సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఉంది. దానితో ఇల్లు కూలిపోయినప్పుడే తీవన్ చనిపోయాడని మనకు తెలుస్తుంది. అప్పుడు వంట మనిషికి అది తీవన్ కాదు చాతన్ అని తెలిసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఆఖరికి వంట మనిషి అక్కడి నుంచి తప్పించుకున్నాక నది దగ్గరికి వెళ్ళగానే పోర్చుగీస్ సైనికులు అతన్ని కాల్చి చంపేస్తారు. అంటే చాతన్ తీవన్ రూపంలోకి మారిపోయింది. ఇక్కడితో మూవీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ దయ్యం సినిమాని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.